వెల్కమ్ టు సుమన్ ఐటీ టీవీ. సాంకేతిక రంగంలో మరో సరికొత్త అంశంతో మీ ముందుకు వచ్చేసాం. ఆ ఇంట్రెస్టింగ్ టాపిక్ ఏంటో చూసే ముందు సుమన్ ఐటీ టీవీని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఆండ్రాయిడ్ ఫోన్లలో ఒకప్పుడు రీప్లేసబుల్ బ్యాటరీ ఉండేది గుర్తుందా? అయితే రాను రాను అవి కనుమరుగైపోయాయి. వాటి స్థానంలో నాన్ రిమూవబుల్ బ్యాటరీస్ వచ్చేసాయి. ప్రస్తుతం చాలా అరుదుగా మాత్రమే ఇవి మొబైల్స్లో కనిపిస్తున్నాయి. కానీ ఫిన్లాండ్కు చెందిన హెచ్ఎండి గ్లోబల్ మళ్లీ రీప్లేసబుల్ బ్యాటరీతో సరికొత్త ఫోన్ను రూపొందించింది. స్కైలైన్ పేరుతో దీన్ని మార్కెట్లో విడుదల చేసింది. ఇందులో సెల్ఫ్ రిపేర్ కిట్ కూడా ఉండడం విశేషం. ఈ సదుపాయం వల్ల యూజర్లు బ్యాటరీ, ఫోన్ డిస్ప్లే వంటి వాటిని డిస్అసెంబుల్ తో పాటు రీప్లేస్ కూడా చేయొచ్చు. స్కైలైన్ లో ఇతర ఫీచర్లను పరిశీలిస్తే 6.55 ఇంచ్ ఫుల్ హెచ్డి ప్లస్ POLED డిస్ప్లే, 144 హెర్ట్జ్ రిఫ్రెష్ రేట్, కార్నింగ్ గొరిల్లా గ్లాస్ 3 ప్రొటెక్షన్, స్నాప్డ్రాగన్ 7S Gen 2 SoC వంటివి ఉన్నాయి. అలాగే 12GB ర్యామ్, 256GB ఇంటర్నల్ స్టోరేజ్, 4600 mAh రీప్లేసబుల్ ఈ ఫోన్లో ఉంటాయి. స్కైలైన్లో కెమెరా హైలైట్గా చెప్పుకోవాలి. ఇందులో 108 మెగాపిక్సెల్ OIS మెయిన్ కెమెరా, 50 MP టెలిఫోటో, 13 MP అల్ట్రా వైడ్ లెన్స్ అమర్చారు. 50 మెగాపిక్సెల్ ఫ్రంట్ కెమెరా కూడా అమర్చారు. నియాన్ పింక్, ట్విస్టెడ్ బ్లాక్ కలర్స్ లో మొబైల్ దొరుకుతుంది. మన దేశంలో దీని ధర 35,999 రూపాయలుగా ఉంది. అమెజాన్, హెచ్ఎండి ఇండియా వెబ్సైట్ ద్వారా స్కైలైన్ ను కొనుగోలు చేయొచ్చు. మైక్రోసాఫ్ట్ CEO సత్య నాదెళ్ల సంచలన కామెంట్స్ చేశారు. తమ కంపెనీ ప్రొడక్టివిటీ సమస్యలతో సతమతమవుతోందని అన్నారు. వాటిని అధిగమించేందుకు, పరిష్కార మార్గాలను కనుగొనేందుకు అవసరమైన మార్గాలను అన్వేషిస్తున్నామని చెప్పారు. లింక్డ్ఇన్ కో-ఫౌండర్ రెయిడ్ హాఫ్మెన్కు ఇచ్చిన ఇంటర్వ్యూలో సత్య నాదెళ్ల పలు కీలక విషయాలను వెల్లడించారు. కోవిడ్ ప్రభావం కారణంగా వర్క్ ఎన్వైర్న్మెంట్లో చాలా మార్పులు వచ్చాయని ఆయన చెప్పారు. రిమోట్ వర్క్ వల్ల ఉత్పాదకత సమస్యలు తలెత్తుతున్నాయని తెలిపారు. మైక్రోసాఫ్ట్లో 85% మంది ఉద్యోగులు తాము ఎక్కువ పనిచేస్తున్నట్టు చెప్తున్నారని అన్నారు. అదే సమయంలో ఎంప్లాయీస్ సరిగా వర్క్ చేయడం లేదని 85% మంది మేనేజర్లు భావిస్తున్నట్టు చెప్పారు. ఈ విషయం తమ దృష్టికి వచ్చిందని, దీన్ని ఎలా హ్యాండిల్ చేయాలో ఆలోచిస్తున్నామన్నారు. ఇక సమస్యలను అధిగమించడంలో నాయకత్వం కీలకమని సత్యనాదెళ్ల అభిప్రాయపడ్డారు. లీడ్ పొజిషన్లో ఉన్న వాళ్లు లక్ష్యాలను ఎలా సాధించాలన్న విషయాన్ని అర్థం చేసుకోవాలని సూచించారు. ఒకవేళ అమలు చేస్తున్న విధానాల వల్ల ఉపయోగం లేకుంటే కొత్త వాటిని ట్రై చేయాలన్నారు. ప్రస్తుతం పోటీ ప్రపంచంలో ఎప్పటికప్పుడు స్కిల్స్ పెంచుకోవడం అత్యంత కీలకమని నాదెళ్ల చెప్పారు. మారుతున్న పరిణామాలను అనుసరించి కొత్త మార్గాలను అవలంబించడం, ఆధునిక నాయకత్వ నైపుణ్యాలను అలవర్చుకోవడం ముఖ్యమని సూచించారు. కోవిడ్ కారణంగా అనేక కంపెనీలు వర్క్ ఫ్రం హోమ్ ను అమలు చేసిన సంగతి తెలిసిందే. పరిస్థితులు సద్దుమణిగాక హైబ్రిడ్ విధానాన్ని అందుబాటులోకి తీసుకొచ్చాయి. కొన్ని సంస్థలు వర్క్ ఫ్రం ఆఫీస్ ను తిరిగి మొదలుపెట్టాయి. ఇంకొన్ని మాత్రం వర్క్ ఫ్రం హోమ్ నే కంటిన్యూ చేస్తున్నాయి. వాటిలో అమెజాన్ కూడా ఒకటి. అయితే 2025 జనవరి 2 నుంచి కార్పొరేట్ స్టాఫ్ అందరూ యథావిధిగా ఆఫీసులకు వచ్చి పనిచేయాలని అమెజాన్ కోరింది. వారంలో 5 రోజుల పాటు ఆ విధంగా విధులు నిర్వర్తించాలని సూచించింది. అమెజాన్ CEO ఆండీ జెస్సీ ఈ విషయాన్ని వెల్లడించారు. ఇందుకు సంబంధించి ఉద్యోగులకు సమాచారం అందించినట్టు చెప్పారు. అయితే కొన్ని అత్యవసర పరిస్థితుల్లో టీం లీడర్లు లేదా ఆ పై స్థాయి ఉద్యోగుల అనుమతి పొంది రిమోట్ వర్క్ ను కొనసాగించే అవకాశాన్ని ఎంప్లాయీస్ కు కల్పించినట్టు తెలిపారు. వర్క్ ఫ్రం ఆఫీస్ వల్ల అనేక ప్రయోజనాలున్నాయని ఆండీ జెస్సీ అభిప్రాయపడ్డారు. ఒక టీంతో మరొకటి ఈజీగా కనెక్ట్ అయ్యేందుకు, పరస్పర సహకారాన్ని అందించేందుకు ఇది ఉపయోగపడుతుందని అన్నారు. ఓవరాల్గా కంపెనీ పనితీరుపై ఆయన సంతోషం వ్యక్తం చేశారు. AWS, అడ్వర్టైజింగ్, ప్రైమ్ వీడియో, Gen AI వంటి విభాగాలు గణనీయమైన వృద్ధి సాధిస్తున్నాయని చెప్పారు. 2025 ఫస్ట్ క్వార్టర్ చివరికల్లా మేనేజర్కు వర్క్లో ఉపయోగపడే ఇండివిజువల్ కాంట్రిబ్యూటర్స్ నిష్పత్తిని 15% పెంచే దిశగా అడుగులు వేస్తున్నామని ఆండీ జెస్సీ వెల్లడించారు. పిల్లలపై సోషల్ మీడియా ఎలాంటి ప్రభావం చూపుతోందో డైలీ లైఫ్లో మనం చూస్తూనే ఉన్నాం. దీనివల్ల మంచితో పాటు చెడు కూడా ఎక్కువగానే జరుగుతోంది. ఇలాంటి పరిస్థితుల్లో మెటా కీలక నిర్ణయం తీసుకుంది. 18 ఏళ్లలోపు ఉన్న వారి కోసం ప్రత్యేకంగా టీన్ అకౌంట్స్ను ఇంట్రడ్యూస్ చేసింది. వారికి ఇన్స్టాను సేఫ్ ప్లాట్ఫామ్గా ఉంచేందుకు ఇది ఉపయోగపడుతుంది. అమెరికా, UK, కెనడాతో పాటు ఆస్ట్రేలియాలో టీన్ అకౌంట్స్ అందుబాటులోకి వచ్చాయి. త్వరలోనే ఇతర దేశాలకు ఈ సేవలు విస్తరించనున్నాయి. దీని ప్రకారం 18 ఏళ్లలోపు యూజర్లకు ఇకపై టీన్ అకౌంట్స్ను మాత్రమే ఇస్తారు. ఒకవేళ ఇప్పటికే వారి ఖాతాలు ఉన్నట్టయితే 60 రోజుల్లోగా అవి టీన్ అకౌంట్లుగా మారిపోతాయి. ఇవి సేఫ్టీని మరింత మెరుగుపరుస్తాయి, సెన్సిటివ్ కాంటెంట్ ను నియంత్రిస్తాయి. అలాగే పేరెంట్స్ కంట్రోల్లో ఈ అకౌంట్లు ఉండేలా మెటా ఏర్పాట్లు చేసింది. 16 ఏళ్లలోపు యూజర్లు ఒకవేళ డిఫాల్ట్ సెట్టింగ్స్ చేంజ్ చేసుకోవాలంటే వారి తల్లిదండ్రుల పర్మిషన్ ఖచ్చితంగా తీసుకోవాలి. దీనివల్ల పిల్లలు ఇన్స్టాగ్రామ్ ఖాతాను ఎలా వాడుతున్నారు, అందులో ఏ కంటెంట్ చూస్తున్నారు వంటివి పర్యవేక్షించే వీలు కలుగుతుంది. ఆయా అకౌంట్లపై నిఘా పెట్టే ఛాన్స్ దొరుకుతుంది. టీన్ అకౌంట్లు అన్ని డిఫాల్ట్ గా ప్రైవేట్ గా ఉంటాయి. ఇందులోని సెన్సిటివ్ కంటెంట్ కంట్రోల్ ఫీచర్ తో అసభ్య వీడియోలు, ఫోటోలను నియంత్రించే అవకాశం ఉంది. ఒక రోజులో 60 నిమిషాల కన్నా ఎక్కువగా టీన్ అకౌంట్స్ ను వాడితే పేరెంట్స్ కు నోటిఫికేషన్ వెళుతుంది. వాళ్ళు కావాలనుకుంటే పిల్లల ఇన్స్టాకు వచ్చే మెసేజ్లను యాక్సెస్ చేయొచ్చు. నిర్ణీత సమయానికి గాను ఆ అకౌంట్లను బ్లాక్ చేసే ఛాన్స్ కూడా తల్లిదండ్రులకు ఉంటుంది.
ఇంజనీరింగ్ స్టూడెంట్స్, ఇన్నోవేటర్స్ అండ్ ఐడియా స్టేజ్లో ఉన్న స్టార్టప్స్కు సదవకాశం. వారి టాలెంట్ను నిరూపించుకునేందుకు, భవిష్యత్తులో కావాల్సిన గైడెన్స్ అందించేందుకు ఏఐసిటి హబ్ ముందుకొచ్చింది. దీనిలో భాగంగానే ఇన్నోవేషన్ హ్యాకథాన్ను కండక్ట్ చేస్తోంది. తమిళనాడు ట్రిచ్చిలోని జేజే కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్ అండ్ టెక్నాలజీ సహకారంతో దీన్ని నిర్వహిస్తోంది. రోబోటిక్స్, సస్టైనబిలిటీ, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, మెషిన్ లెర్నింగ్, స్పేస్ టెక్, మొబిలిటీ వంటి రంగాల్లో హ్యాకథాన్ ఉంటుంది. అక్టోబర్ 17-18 తేదీల్లో 2 రోజుల పాటు ఈ కార్యక్రమం జరుగుతుంది. జేజేసీఈటీ క్యాంపస్లో దీన్ని కండక్ట్ చేస్తారు. విజేతలుగా నిలిచిన వారికి ₹50,000 ప్రైజ్ మనీగా అందిస్తారు. టాప్ పర్ఫార్మెన్స్ ఇచ్చిన స్టార్టప్కు ఏఐసిటి హబ్ ఆధ్వర్యంలో జరిగే ఫ్లాగ్షిప్ ప్రోగ్రామ్స్లో వైల్డ్ కార్డ్ ఎంట్రీ దొరుకుతుంది. ఇందులో పార్టిసిపేట్ చేయాలనుకునే వాళ్ళు వెంటనే అప్లై చేసుకోండి. ఇందుకోసం కామెంట్లో ఇచ్చిన లింక్ మీకు ఉపయోగపడుతుంది. చూసారు కదా, ఇవి టెక్కి సంబంధించిన అప్డేట్స్. ఇలాంటి మరిన్ని విశేషాల కోసం సుమన్ ఐటీ టీవీని మిస్ కాకుండా చూడండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.